అసలు ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉంది? ఒక మాటలో చెప్పమంటే జగన్ ప్రభుత్వం బాగుంది. ఇక అంతకుమించి ఎక్కువ చెప్పకూడదు అసలు రాజకీయం గురించి మాట్లాడేది. మాకు తెలిసి జగన్ ప్రభుత్వం బాగుంది. కూటమి ప్రభుత్వం బాగలేదు మాకు. అప్పుడేం బాగుంది, ఇప్పుడేం బాగా? ఇక అవన్నీ వద్దు వివరాలు చెప్పకూడదు మీకు. మరేంటి జగన్ సైకో రౌడీ అంటున్నారేంటి కూటమి ప్రభుత్వం? ఏమో మనకు తెలియదు అవన్నీ. మనకు తెలియదు అన్న అవన్నీ. మాకైతే చేసినప్పుడు మా ఏరియాలో మొత్తానికి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 18,000 వేసాడు, ఆటో వాళ్ళకి 10,000 వేసాడు, అందరికి ఇచ్చాడు. ఏమి ఇవ్వకుండా ఏమలా ఈడు వచ్చిన కానీ మొత్తం ఎత్తిపారు. మరేంటి చంద్రబాబు నాయుడు గారు 6 గ్యారెంటీ పూర్తి అయిపోయినాయి అంటున్నాడు. ఏమి ఇస్తున్నాడు? 3 గ్యాస్ బండ్లు ఉచితంగా ఆర్టీసీ 15,000 10,000 ఇచ్చారు. 3 గంటలు ఎత్తే మరి బండ డబ్బులు మనం కట్టుకోవాల్సింది. ముందు అది కడతారు, తర్వాత మనం ఇవ్వాల్సిందిగా. మనం కట్టుకోవాల్సిందిగా. ఇవ్వలేదా 3 గంటలు? 6 గ్యారెంటీ పూర్తి అయిపోయినాయి మాట్లాడితే 4 మంది అంటున్నారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇక అవన్నీ మనం చెప్పే కాదు, మీకు తెలుసు కదా. అంటారు 1,00,000 మంది 1,00,000 మాటలు అనుకుంటారు. మాకైతే అది ఆ ప్రభుత్వం నచ్చింది. మాకైతే ఇది నో. మరి మళ్ళీ వస్తుందా ఎలక్షన్ వస్తే? 99% రాదు. ఇక ఎవరు? చంద్రబాబు రాడు. రాడు అంత నమ్మకంగా చెప్తాను. అంతే ఇక జనాలు మారుతూ ఉంటారండి. చెప్పేది ఇప్పుడు ఆడవాళ్ళకి ఇచ్చే పథకాలు మొత్తం ఎత్తిపారింగాడు. ఏమి ఇచ్చాడు చెప్పండి? ఒక కాలంలో ఒకటి బస్సు ఒకటి ఫ్రీ పెట్టాడు. దానివల్ల ఉపయోగం. ఆ బస్సు ఫ్రీ పెట్టాడు అనుకో, అవి మొత్తం మన ఎత్తున వేస్తాడు కదా. రేపు బియ్యం కేజీ 200 వేస్తాడు, కూరగాయలు పెంచుతాడు, అన్ని రేట్లు పెంచుతాడుగా. ఆడేం కట్టుకోడుగా గవర్నమెంట్కి. మనకేంటి ఆదాయం? గవర్నమెంట్కి ఆదాయం ఏంటి? ఆర్టీసీ ముందు.